సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రంగా థియేటర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజీ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచినందుకు గాను ఆనందం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారికి, ఈటెల రాజేంద్ర గారికి, డీకే అరుణ గారికి, అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా అధికార పార్టీకి ధీటుగా, కాంగ్రెస్కు ధీటుగా భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ స్థానాలను ఈరోజు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కటే, దేశ ప్రజలు మొత్తం కూడా ఈ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీపై ఎన్ని విషపూరిత ప్రచారాలు చేసినా పట్టించుకోకుండా ఖచ్చితంగా మరొక్కసారి ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి, నరేంద్ర మోడీ గారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రశ్నించినటువంటి నాయకులకి సవాల్ ఇస్తుతా ఉన్నాం. ఎక్కడుందంటే ఈరోజు అధికార పార్టీకి ధీటుగా 8 ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో 2028లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అధికారంలోకి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం. దేశ ప్రజలకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర నాయకత్వం తరఫున, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.